ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుకేషన్. మన ప్రీవియస్ వీడియోలో ఏపీ బోర్డ్ సిలబస్ తెలుగు లెసన్ శతకమాధుర్యం అనేటువంటి చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. మన ప్రీవియస్ వీడియోలో 3వ పద్యం వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు 4వ పద్యం 5వ పద్యం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక లెసన్లోకి వెళ్తే 4వ పద్యం చూడండి. ఆట వెలది పద్యం ఇచ్చారు. ఆవే అంటే ఆట వెలది. ఈ పద్యాన్ని రచించినటువంటి రచయిత వేమన. భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్లా, శ్రమములోన బుట్టు సర్వంబు తానేను, విశ్వదాభిరామ వినురవేమా. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్లా, శ్రమములోన బుట్టు సర్వంబు తానేను, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యానికి ప్రతిపదార్థం చూడండి. విశ్వద ప్రపంచానికి ఉన్నదంతా దానం చేసి, అభిరామ ఓ మనోహరమైన వాడా, వేమ ఓ వేమన, వినురా నేను చెప్పేది విను. భూసారము ప్లస్ ఎల్లన్, భూమిలోన సారం అంటే శక్తి అంతయు, భూమిలోనన్ అంటే భూమి నుంచే పుట్టు పుడుతుంది, తత్వం ప్లస్ ఎల్ల స్వభావం అంతా, తనువులోనన్ శరీరము నుండే పుట్టు పుడుతుంది, సర్వంబు అన్నీ, తానేను అందులోనే, శ్రమలోనన్ శ్రమ నుండే బుట్టు పుడతాయి. ఈ పద్యానికి భావం చూడండి. ఓ వేమ, భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అలాగే జ్ఞానం శరీరం ఆత్మ నుండే జనిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి. ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. శ్రమ నుంచే సర్వ సంపదలు వస్తాయి. శ్రమయే అన్నింటికీ మూలం. అంటే మనం కష్టపడితేనే ఏదైనా ఫలితం దక్కుతుందని చెప్పి ఈ పద్యానికి భావం. కష్టే ఫలి అన్నారు కదా సంస్కృతంలో. తర్వాత పద్యం 5వ పద్యం చూడండి. ఈ పద్యాన్ని రచించినటువంటి రచయిత ఏనుగు లక్ష్మణ కవి. శార్దూలం, ఇది స్టార్ సింబల్ ఉంది. దీన్ని మీరు బాగా కంఠస్థ పట్టాలి. ప్రతిపదార్థం భావం బాగా నేర్చుకోవాలి, గుర్తుంచుకోవాలి. శార్దూలం చూడండి, స్టార్ సింబల్ వేసింది కదా, మోస్ట్ ఇంపార్టెంట్. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని, ఖ్యాతింజందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని, ఘాతం బప్పుడబొందని నియతమై గాని యుగాంతంబునన్, నీతి శ్లాఘ్య పదంబుదప్పరుగదా నిత్యం బుధీరోత్తముల్. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని, ఖ్యాతించెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని, ఘాతం బప్పుడబొందని నియతమై గాని యుగాంతంబునన్, నీతి శ్లాఘ్య పదంబుదప్పరుగదా నిత్యం బుధీరోత్తముల్. ఈ పద్యానికి ప్రతిపదార్థం చూడండి. ధీరోత్తముల్ ధీరగుణం గల శ్రేష్ఠులు. నీతి నీతిని చూపడంలో, ప్రౌఢ విహారులు ప్లస్ అయిన గొప్పవారైన, నిపుణత పండితులు, నిందింపని నిందించినప్పటికీ, మెచ్చని మెచ్చుకున్నప్పటికీ, ఖ్యాతిం ప్లస్ చిందన్ ప్రసిద్ధి పొందిన, సంపదల్ సంపదలు, నిలువని నిలిచినప్పటికీ నిలవనప్పటికీ, గాఢంబుగా ఎక్కువగా, సాగని పోయినప్పటికీ, ఘాతంబు ప్లస్ అప్పుడన్ మరణం కలిగే పరిస్థితి వచ్చినప్పటికీ, నీతం ప్లస్ ఐ నియమం తప్పకుండా కానీ జరిగినప్పటికీ, యుగాంతంబునన్ ప్రళయం సంభవించినప్పటికీ,
నిత్యంబు ఎల్లప్పుడూ, నీతి శ్లాఘ్య పదంబు గొప్పదైన నీతి మార్గాన్ని తప్పరు కదా, దాటిపోరు కదా. ఈ పద్యానికి భావం చూడండి. నీతివేత్తలు పొగిడినా, నిందించినా, సంపదలు నిలిచినా పోయినా, మరణం అప్పుడే వచ్చినా లేదో ఎప్పుడో ప్రళయకాలంలో కలిగినా, ధీరులు మాత్రం న్యాయ మార్గాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు వేయలేరు. ఎంత కష్టం వచ్చినా కానీ ధీరులు, మంచివారు నీతిని మాత్రం తప్పరు. ఎవరైనా పొగిడని, నిందించని, ఆయనకున్న సంపదలు పోని, ఇంకా ఎంతమంది ఎన్ని అవమానాలకు గురి చేసినా గాని తన నీతి మార్గాన్ని మాత్రం వదిలిపెట్టాడు అని భావము. నెక్స్ట్ వీడియోలో తర్వాత పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.